వెళ్ళి పరామర్శించి వచ్చాడంట. పరామర్శించడం డైరెక్ట్ గా తాడేపల్లి కొంపకి వెళ్ళిపోవాలి కదా. జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పచ్చి అబద్ధాలు మళ్ళీ నిజాల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని వేధించి వెంటాడి వాళ్ళ రక్తం పీల్చుకుదాగి ప్రశ్నించిన ప్రజల్ని చంపేశాడు. ప్రశ్నించిన ప్రజల మీద దొంగ కేసులు పెట్టాడు. ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నాయకుల పీకలు కోసేశాడు. వాళ్ళని కూడా జైలులో పెట్టాడు దొంగ కేసులు పెట్టి. ఇలాంటి ఉగ్రవాది పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని దౌడ పగలగొట్టి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టినా సరే ఇప్పటికి కూడా మళ్ళీ పచ్చి అబద్ధాలు నిజాల్లాగా చిత్రీకరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే క్లారిటీ ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ రాట్లా. జగన్ రెడ్డి నీకు పిచ్చి ఉంది, మెంటల్ ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి గత 5 సంవత్సరాలు ఉగ్రవాద